సో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో మనతోటి చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనం ధర్మశ్రీ గారు ఉన్నారు. సో ఎట్లా కొనసాగుతుంది సార్? ఎక్కడ చూసినా కూడా ఇంత ఎండ కాస్తోంది. సో ఎక్కడ చూసినా జనాలు మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మేము వస్తున్నప్పుడు కూడా కనబడుతున్నాయి. సో ఎట్లా కొనసాగుతుంది మీ ప్రచారం? మీరు చూశారు కదా ఎంత తీవ్రంగా ఉందో ఎండ. అంత అండగా నా ప్రజలందరూ మాతోటే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఎజెండా ఒకటే, వైఎస్ఆర్ జెండా ఎగరవేయాలి అనే ఉత్సాహంగా జనరంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పాడుతూ మేము ఏ గ్రామానికి వెళ్ళినా సరే, ఇది గొన్నవానిపాలెం గ్రామం, అదొక అద్భుతంగా మా ఇంటికి మా తమ్ముడు వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు అనే ఆప్యాయత, అభిమానం వాళ్ళ మొక్క కవలికలో కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అది నిజాయితీగా చేసినటువంటి కార్యక్రమాలు, పారదర్శకతో చేసినటువంటి కార్యక్రమాలే ఈరోజు మాకు ఇంత అండగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు మెండుగా ఒక బ్రహ్మాండమైనటువంటి దీని మీద మాతో ఉండి వాళ్ళు మద్దతు ప్రకటించడం, మద్దతుగా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయ దుందుబి మ్రోగిస్తుంది, అఖండ విజయం సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. సార్ అంటే మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనం వచ్చేటప్పుడు మేము చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కూడా చూసాం. సో రివైవల్ అంటే 80 కోట్లు ఒక షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. రీసెంట్ కూడా జీతాలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి 12 కోట్లు కూడా ఇవ్వడం అనేది మీ ఆధ్వర్యంలో జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఆ కార్మికులకు సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ 25,000 కుటుంబాలంటే ఆల్మోస్ట్ 1,00,000 ఓట్ల వరకు ఉండేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేయడం అనేది. అంటే ఇది రియల్గా చెప్తున్నానండి. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు మద్దతుతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం, కానీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం అని చెప్పడం కాదు. నేను షుగర్ ఫ్యాక్టరీ షేర్ హోల్డర్గా, సన్నకారు రైతుగా నేను ఒక మాట చెప్తున్నాను. అదృష్టం కొలిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ నిలబడ్డది, రివైవల్ అయింది. 175 కోట్లు పందికొక్కులాగా నా మీద ప్రత్యర్థి అయినటువంటి కేఎస్ఎన్ రాజు, అలాగే మల్నాయుడు అని చైర్మన్గా ఉన్నాడు. 175 కోట్లు తినేసి కొల్లగొట్టారు ఒక రకంగా షుగర్ ఫ్యాక్టరీని. నిజంగా మొన్న పొరపాటుని జగన్మోహన్ రెడ్డి రాకున్నా కానీ తెలుగుదేశం వచ్చిందా, ఎనప మొక్కలు కూడా అమ్మేసుకున్నాం. అలాంటిది ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎంత పూర్వవైభవం ఎలా ఉండేదో ఆ వైభవాన్ని తీసుకురావాలని ఒకే ఒక్క ఉక్కు సంకల్పంతో 80 కోట్లు 80 కోట్లు షుగర్ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే అటానమీ బాడీ, సెపరేట్, అది గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఓన్లీ ఎండి ఇలాంటి వాళ్ళు ఒకరే షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సెక్టార్లో వాళ్ళు అపాయింట్ చేస్తారు. కానీ అండర్ కంట్రోల్లో ఏంటంటే కంప్లీట్లీ ఇది అటానమీ బాడీ. ఇది అలాంటిదేమో ఈ షుగర్ ఫ్యాక్టరీని 80 కోట్లు ప్రభుత్వం అప్పు రూపంలో ఇవ్వచ్చు, కానీ గ్రాంట్ రూపంలో ఇవ్వడానికి లేదు. కానీ 175 కోట్లు ఉన్నటువంటి ఫ్యాక్టరీని ప్రతి సంవత్సరం 10 కోట్లు 15 కోట్లు అలాగే 80 కోట్లు ఈ షుగర్ ఫ్యాక్టరీ గతంలో అప్పు తెచ్చినటువంటి ఆపుకాపుకు 40 కోట్లు ప్రభుత్వం అప్పు తీర్చి 40 కోట్లు మరో 40 కోట్లు ఈ ఫ్యాక్టరీకి ఇచ్చి ఇలాగా గ్రాంట్ రూపంలో సంవత్సరానికి 10 కోట్లు అలాగా మొన్న 12 కోట్ల 80 లక్షల రూపాయలు కార్మికులకి కానీ రైతులకు కానీ ఒక్క రూపాయి పైసా గత ఏడాది బాకీలు లేకుండా చేసాం. మేము వచ్చేసరికి సంవత్సరంన్నర బాకీ రైతులు పేమెంట్లు. రైతులకి అక్కడ కార్మికులు 1 ఇయర్ శాలరీస్ ఇవ్వలేనటువంటి దుర్భరమైన పరిస్థితి, అవన్నీ కూడా క్లియర్ చేశారు. అంటే ఇక్కడ 25,000 కుటుంబాలు, అంటే 1,00,000 ఓట్లు 25,000 కుటుంబాలు అయితే మాత్రం ఈరోజు రోడ్డుని పడిపోయే ప్రమాదం నుంచి మళ్ళీ ఒక గాడిలో పెట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ మా అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీ, అది పెద్ద కన్నం పెట్టేశారు. రైతులు కూడా సున్నం రాసేశారు తెలుగుదేశం అయ్యాలో. అంచేత ఈరోజు తప్పనిసరిగా ఇదంతా ప్రజలకు తెలుసు. అంటే ప్రజలు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ మట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తారు. ఎందుకంటే రానున్న రోజుల్లో వాళ్ళకి విశ్వాసం, నమ్మకం ఉంది. మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని కాపాడడం, ఇథనాల్ ఇండస్ట్రీ కింద దీన్ని మార్చి రైతు ఒక్కంటికి 3,500 రూపాయలు టన్ను ఒక్కంటికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి భరోసా ఏదో ఉందో తప్పనిసరిగా వచ్చే ఏడాది నుంచి ఇదే మద్దతు ధరతో ముందుకు వెళ్తాం. రైతులు కూడా మాతోటే ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఒకటి జనాలకు కన్ఫ్యూజన్ చేసేటువంటి క్రియేట్ చేస్తున్నారు కూటమి వర్గాలంతా కూడా. ఒకవైపు రైతులకు సంబంధించి చక్కెర ఫ్యాక్టరీని కాపాడలేనటువంటి చంద్రబాబు, సో ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ అదేదో జరిగిపోతుందని చెప్తారు. వాళ్ళ సొంత మీడియాలో చూసుకుంటే మనం ఈ 2 రోజుల నుంచి చూస్తున్నాం, వాళ్ళ సొంత మీడియాలోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉంటే అందరికీ భరోసా ఉంటుంది రైతులకు అని చెప్పినటువంటి వ్యక్తులు సడన్గా ప్లేట్ పిరాయించడం, రైతుల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడాన్ని ఒక రైతుగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం చేసినటువంటిది.
అంటే ఒక రైతుకు ఒక భరోసా అనమాట. ఒక హక్కుదాడి చేసింది. ఏనాటి నుంచో అనుభవదాడిగా ఉన్నాడు. ఆయన సరైన పత్రాలు లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అనుభవదాడిగా ఉన్నటువంటి హక్కుదాడిగా చేసి డీటెయిల్డ్ సర్వే చేయించి రైతుకి ల్యాండ్ టైటిల్ పట్టా ఇస్తే వీళ్ళు లేనిపోని కారు కోతలు కూశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరికి. అంచేత ఈవేళ చూడలేదేమో A1 కింద కేసు బుక్ చేశారు. అలాగే లొకేషన్ కూడా A2 కింద పెట్టారు. ఇలా తప్పుడు ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారి మీద అబండాలు వేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా తోడ్పడి పెట్టే కార్యక్రమం చేస్తే మొన్న మీరు ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడారు, పురంధరేశ్వరి గారు కూడా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు చేసింది. అంటే ఒక భద్రత, రైతుకి ఒక భద్రత కలిగించాలని, భూమికి భద్రత కలిగించాలని సంకల్పంతో చేసినటువంటి దాన్ని తప్పుడుగా సమాచారాన్ని బయటికి పంపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తే వాళ్ళు ఊసలు ఎక్కవలసిందని చెప్పేసి కటకటాల్లో ఉండవలసిందని చెప్పేసి ఈరోజు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే, పేదల పక్షాన, రైతు పక్షాన, మహిళా పక్షాన ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తిగా నిలబడ్డారు. అది బాగా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు. మనం అనుకుందాం, బ్రిటిష్ వాళ్ళ చట్టాలను ఇప్పుడు కూడా తుప్పుపట్టిన చట్టాలను ఇప్పుడు కూడా ఫాలో అయ్యి ఇప్పుడు ఏ ఇష్యూ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఇష్యూ ఉండదు. కానీ రెవెన్యూ ఇష్యూలో ఎప్పుడు ఆ లోకలు కాంట్రవర్సీలు, భూమి మీద ఒకరు ఉంటారు, పట్టా ఇంకొకరి పేరు మీద ఉంటుంది. అలాగే ఎప్పుడో ఇనామదారులు భూములు ఇచ్చేస్తే అనుభవదారులు ఒకరు ఉంటారు. కానీ ఇప్పుడు ఇనామదారులు ఏమో భూములు వీళ్ళు పెరిగాక ముందుకు వచ్చి మాకు కావాలని అంటారు. ప్రతిదానికి ఒక యాక్ట్ ఉంది. అలాంటి రెవెన్యూ యాక్ట్కి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, నేను ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో నేనున్నాను. దాని మద్దతుగా పయ్యావుల కేసు కూడా మద్దతుగా ఒక అద్భుతమైనటువంటి యాక్ట్ ఇది. ఏంటంటే ఈ యాక్ట్ పరంగా చూస్తే ఎవరికైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటుందో దానిలో ఉన్నటువంటిది ఫ్యాక్ట్ ఉంటుంది, అదే కరెక్టు అని చెప్పినటువంటి పయ్యావుల కేసు ఆ రోజు సమర్థించారు. తెలుగుదేశం వాళ్ళు కూడా సమర్థించారు ఇక్కడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, అసెంబ్లీలో. మరి అలాంటిది ఈరోజు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, ఈ ఫోటో వల్ల మళ్ళీ ల్యాండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని చంద్రబాబు నాయుడు చవాకులు అలితే ఎవరు నమ్ముతారండి? అంటే ఆయనకు ఒక భయం ఉందా సార్? ఎందుకంటే అప్పుడు అమరావతి అని చెప్పేసి 30,000 ఎకరాలను లాక్కున్నాడు. చుట్టుపక్కల దాదాపుగా 60-65 ఈక్వల్గా వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు, అంటే వాళ్ళ అంచర్ల బినామీలు కొనుక్కున్నట్టుంది. అంటే ఇదంతా బయటపడుతుంది అనేటువంటి ఒక భయాందోళనకు గురై ఇలాంటి మాటలు చెప్తున్నాడా, లేకపోతే టైటిల్ యాక్ట్ గురించి రాంగ్ కన్వర్జేషన్ చేస్తున్నాడా రైతులకు? అంటే ఒకటి సార్, రియల్గా ఆంధ్రప్రదేశ్లో అందరికన్నా లిటిగేషన్ కానీ పెట్టగల సమర్థుడైతే మాత్రం అవునన్నా కాదన్నా మేము ఎవరు సరిపో చంద్రబాబు నాయుడు అండి. litigant. He is a purely litigant. He is not a leader. He is not a administrator. He is a purely litigant person. So ఎలాగా రాజకీయ లబ్ధి కోసం ఏది క్రియేట్ చేస్తే మనకి వాళ్ళకి ఓన్ చేసుకునే రాజకీయ అడ్వాంటేజ్ కలుగుతుంది, పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుందని ఎప్పుడు నిత్యం అదే ఆలోచనతో ముందుకు వెళ్తుంటాడు. అందుకని అది మంచిగా చెడు అనేది కాదు. ఆయనకి ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటే ఎంతకైనా దిగజారిపోతాడు. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీనే ముందుని పెట్టి మా ఫ్యామిలీని ఏదో అన్నారని, అంబటి రాంబాబు అన్నాడని ఇలాగ హౌస్లో చెప్పి బయటకు వచ్చి వగలేడుపులు ఏడితే దొంగ ఏడుపులని అందరికీ తెలిసిపోయింది. అంచేత ఏంటంటే లిటిగేషన్ క్రియేట్ చేసి ఎప్పుడైనా అంతే కదండి. డైరెక్ట్ ఎలక్షన్లో డైరెక్ట్గా ఎప్పుడు వచ్చాడు చూడండి. 95లో ముఖ్యమంత్రి అయ్యాడు, వెన్నుపోటు పొడిచి వచ్చాడు. 99లో బీజేపీని అడ్డం పెట్టుకొని వచ్చాడు. ఇండివిజువల్గా ఎప్పుడు వచ్చాడు? 2004లో డిఫీట్ అయిపోయాడు. అలాగే 2009లో డిఫీట్ అయిపోయాడు. 2014లో మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అన్నారే మహాకూటమా మాయకూటమా, ఆ రోజు ఆ మాయకూటమితో వచ్చాడు. అప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ కూటమితో మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ మోసగాడిగా ఈరోజు వెన్నుపోటుదారుడు ఎవర్రా అని ఆంధ్రప్రదేశ్లో అడిగితే ఇంకొక పేరు చెప్పరు, చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. మోసగాడు ఎవర్రా అని డ్వాక్రా మహిళలు అడిగితే డ్వాక్రా మాఫీ చేస్తానన్నాడు, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం పోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. సో మోసగాడు ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు, మాయిగాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. ఈరోజు ల్యాండ్ యాక్ట్ గురించి కిరికిరిలు పెట్టి ఆ వేళ అసెంబ్లీలో సమర్థించినాడు, ఈవేళ ఏమో ద్వేషిస్తూ మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడుతున్నాడంటే మాయిగాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తాడు. సో ఈ అన్నిటికీ మోసగాడికి మాయిగాడికి అన్నిటికీ ప్యూర్లీ పేటెంట్ ఎవరంటే
చంద్రబాబు నాయుడు. సో ఫైనల్గా చెప్పాను సార్, ప్రధానమంత్రి మోడీ కూడా ఇక్కడికి రంకాపల్లి మీ జిల్లాకు రాబోతున్నాడు. సో ఆయన ఇంతకుముందు అన్నాడు పోలవరం అనేది ఒక ఏటీఎం లాంటిది చంద్రబాబుకు అని చెప్పేసి పదే పదే చెప్పినటువంటి కూటమి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానమంత్రి స్థానంలో చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఏ మొహం పెట్టుకొని చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇంకోవైపు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మీకు తెలిసిన వివాదమే, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ అంటారు. మొన్నటిదాకా నేను గల్లా బట్టి లాక్కొని వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ కాళ్ళ మీద వేళ్ల మీద పడి తెచ్చుకోవాలని చెప్పి స్టేట్మెంట్లు. అంటే కూటమి అయితే ఒకటి మేనిఫెస్టోలో ప్రకటించింది, ఇంకొకటి ఆ మేనిఫెస్టో లేకపోయినా సరే ఇంకొక మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు మోడీ బీజేపీకి కూడా ఏం చెప్పబోతున్నారు మీరు? మీరే అన్నారు మాటలో పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు అని. ఎక్కడ చిత్తూరులో తిరుపతి సభలో మోడీ చంద్రబాబు నాయుడిని క్లియర్గా అన్నాడు. రియల్గా ఏటీఎంగా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు పోలవరం రాలేదు. మా ప్రాంతం అంతా పోలవరం మీద ఆధారపడి ఉంది. పోలవరం తాలూకు ఎడం కాలువ మీద ఆధారపడి ఉంది. ఈ ఎడం కాలువ ఈనాడికి పూర్తి అయిపోతే మా పెదపూడి దగ్గర రిజర్వేర్ వచ్చి ఈ ఎర్రవాయి ప్రాంతం అంతా మా బుచ్చిపేట మండలం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఈరోజు అక్కడికి వచ్చి మళ్ళీ పోలవరాన్ని మార్చుతాను, పోలవరం పేలవరంగా మారిందన్న. పోలవరం ఒక రకంగా హేళనవరంగా మారిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇది. అంచేతంటే ఇది ఏదో రాజకీయ లబ్ధి కోసం మోడీ గారు వచ్చి ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ మీరు గమనించారు లేదో 3 రోజులు 4 రోజుల క్రితం టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. సూపర్ 6 అనేది పెట్టి, సూపర్ 6కి అని పెట్టి ఇలాగ ఇద్దరు మోడీ ఫోటో తీసిమని చెప్పాడు మోడీయే. నేను ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయను, ఇదంతా కూడా నేను అలాగే అబద్ధాలు చెప్పే ఇది లేదు, నేను చెయ్యను అన్నాడు. కేవలం ఏదో 1-2 సీట్లు వస్తాయి. వాళ్ళ వదిన గారు ఒక పక్క బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆ 2-3 సీట్లైనా సరే ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో అలాగేదో మొహం చాటేసుకొని వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడిని మోడీ నమ్మడు, మోడీని చంద్రబాబు నాయుడు నమ్మడు. వాళ్ళందరూ బయటకేమో పొత్తులు, కడుపులో కత్తులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ 4 రోజుల తొత్తులు, తర్వాత ఏంటంటే మాత్రం ఎలక్షన్లో చిత్తులు అని మాత్రం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం, సో మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబుని ఎవరు నమ్మరు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్కు సంబంధించినటువంటి ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సో అవన్నీ పటాపంచలు చేస్తూ వైసీపీ గెలుస్తుందని చెప్పేసి కన్నా ధర్మశ్రీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్, చూడవరం.